ఒరిస్సా కిలాడి అరెస్ట్ అయింది. గంజాయి మాఫియాలో కిలాడి అని చెప్పుకోవచ్చు. సంగీత సాహు ఒక అమ్మాయి అనువుతనంగా ఉంటుందని అనుకుంటాం, కానీ గంజాయి అమ్మడంలో తను దిట్ట. పోలీస్ స్టేషన్ అని చూడదు, రైల్వే స్టేషన్ అని చూడదు, ఎక్కడ పడితే అక్కడ గంజాయి అమ్మడమే ఆమె స్పెషల్. ఎటకెలకి నిన్న ఒరిస్సాలో తను ఉండే సొంత స్థలంలోనైతే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. తను ఇన్స్టాగ్రామ్ వేదికగా సినిమా హీరోయిన్ రేంజ్లో వీడియోలు చేయడం అయితే జరుగుతూ ఉంది. వాటిని అట్రాక్ట్ అయిన యువకులను కూడా ఈ గంజాయి మాఫియాకి అలవాటు చేస్తూ ఉంది. తను భువనేశ్వర్ సంబంధించిన నగరంలో ఉండడం వల్ల అక్కడ నగరాలు ఏవైతే ఉంటాయో, ఈ హైదరాబాద్ కావచ్చు, అటు నాగ్పూర్ కావచ్చు, ఈ ఏరియాలలో తను గంజాయి సప్లై చేయడానికి చాలాసార్లు ట్రై చేసింది. పోలీసులకు కూడా దొరికింది. ముఖ్యంగా మన హైదరాబాద్లో 2 సార్లు దొరకడం అయితే జరిగింది. గంజాయి సేల్ చేస్తూ తనని సెంచల్ కూడా జైలుకు కూడా పంపించడం అయితే జరిగింది. పంపించినా కూడా తన తీరు మారట్లేదు. ఇప్పుడు ఎట్టకేలకి స్పెషల్ పోలీసులు దాదాపుగా హైదరాబాద్కి 1000 కిలోమీటర్ దూరంలో ఉన్నా కానీ ఒరిస్సాలో ఉన్నా కానీ తనను వదలలేదు. తన దగ్గర పోయి తన భువనేశ్వర్లో ఉండడం అయితే జరిగింది. తనను స్పెషల్ టీం అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. దాదాపుగా హైదరాబాద్లోనే 5 కేసులు అయితే తన మీద నమోదయ్యింది. తన తీరు కుర్రకారులం కానీ లేకుంటే గంజాయి అమ్మే విషయాలు కానీ తను దిట్ట అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తను సెంచల్ కూడా జైల్లో పెట్టినప్పుడు కూడా తనకు అక్కడ పరిచయాలు పెంచుకుందంట. ముఖ్యంగా అక్కడ జైల్లో ఉండే వాళ్ళ వ్యక్తులను కూడా మళ్ళీ గంజాయి ఈ మాఫియాకి తను యూజ్ చేసుకుంటా ఉందంట. తన పేరు గీతా సాహు, కానీ ఇన్స్టాగ్రామ్లో సంగీత సాహు అని పేరు పెట్టేసుకొని అనేక వీడియోలు చేసుకుంటూ అలా పరిచయమైన వ్యక్తులకి వేరే వేరే సిటీల నుండి ఆమె కొంతమందిని తీసుకొని వాళ్ళతో కూడా చనువుగా చాటింగ్ చేస్తూ గంజాయి సేలింగ్కి అయితే తను ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. తను అమ్మింది కూడా గతంలో కూడా తన మీద కేసులు ఉన్నాయి. తన కెట్టకేలకి తెలంగాణ పోలీసులు ఈ కేసును ఛేదించారు. సంగీత సాహునైతే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. హైదరాబాద్ తీసుకొని వస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. తన విజువల్స్ మనం అయితే చూస్తూ ఉన్నాము. ఎలా చేస్తూ ఉందో ఇన్స్టాగ్రామ్లో తన వీడియోలు కూడా మనకైతే కనబడతా ఉన్నాయి. అమ్మాయే కదా అని మనము ఒకసారి మెసేజ్ పెట్టామంటే తన ట్రాప్లోకి వెళ్ళిపోవాల్సిందే. సరే, అమ్మాయి హాయ్ అని మెసేజ్ పెడతా ఉంది. హాయ్ అని మెసేజ్ పెట్టిన తర్వాత నువ్వు కూడా తనకు రిప్లై ఇచ్చినావంటే తన వలలో పడి ఖచ్చితంగా మోసపోవాల్సిందే. గంజాయి మాఫియాలో తనదైన శైలి అయితే సాహు గారు అయితే చూపిస్తూ ఉన్నారు. తనని అరెస్ట్ చేయడం అయితే నిన్నైతే జరిగింది.